అస్మద్గురుభ్యో నమః. వేదాంతద్వైతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య మద్గురుం సముపాస్మహే. విష్ణు సహస్రనామంలో 17వ శ్లోకం. అందులో 159వ నామాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఒకసారి శ్లోకం అనుసంధానం చేసుకుంటున్నాం. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఇది 159వ నామం. ఓం అతీంద్రియాయ నమః. ఓం అతీంద్రాయ నమః అని మనం శరణాగతి చేస్తున్నాం. ఆ స్వామి వామన స్వామి గురించి చెప్తున్నారు. ఆయన జన్మను బట్టి ఇంద్రుని తల్లి అతిథికి పుత్రుడు. ఎవరు? వామనుడు. ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. అతిథి పుత్రుడు అనకుండా ఇంద్రుని తల్లికి అతిథికి పుత్రుడు అంటున్నారు. ఇంకోటి ఏంటంటున్నారు? ఇంద్రుడికి తమ్ముడు అంటున్నారు. ఇది చాలా బాగుందండి. అక్కడ ఏదో దశరథుల వారి యొక్క పుత్రుడు అంటే ఆయన చెప్పుకున్నారు, కానీ ఇక్కడ ఈయన చెప్పుకోలేదు, ప్రతి వాళ్ళు అంటున్నారు. ఈ నీ ఇంద్రుడు తమ్ముడు అంటున్నారు కదా. అంటే ఇక్కడ ఈ స్వామి మంచి పనులు చేస్తారు కదా వామనుడు. అందుకని ఆయన ఎవరికి గుర్తుంటారు? మంచి పనులు చేసిన వాళ్ళకి గుర్తుంటారు కదా జనాలకి. ఇంద్రుడు అంటే రాక్షస స్వభావం కలిసినటువంటి వాడు, అసూయతో ఉన్నవాడు, చెడ్డ నడవడిక గలవాడు ఇంద్రుడు. అటువంటి వాడికి తమ్ముడు అంటున్నారు. కనుక అతను అందరికీ గుర్తుండిపోయాడు. చూడండి, మామూలుగా స్కూల్లో అల్లరి బాగా చేసేవాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళు బాగా గుర్తుంటారు. అందుకని ఇంద్రుడు తమ్ముడు అంటున్నారు. అయితే ఆయన నడవడిక అలా ఉంటే ఈ వామనుడు ఎటువంటి వాడు అంటే ఆయన ఇంద్రుడు తమ్ముడు. ఆయన చేసేవన్నీ కూడా మంచి పనులు. ఇంద్రుడు ఎలాంటి వాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇంద్రుడు ఐశ్వర్యం ఉంది, కానీ అది స్థిరము, చరము, దుస్వభావం అనేటువంటి 3 గుణాలు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం. ఇందులో చర ఐశ్వర్యం అంటే మాటిమాటికి పోయేటువంటి ఐశ్వర్యం. శరక్షణం రాక్షసుల చేత అపహరించబడుతూ ఉంటుంది ఆ ఇంద్రుడి యొక్క ఐశ్వర్యం అంతా కూడా. ఇంకా ఆయన దుర్మార్గుడు. దాన్ని ఉపనిషత్తుల్లో కూడా చెప్పాడు, ఇంద్రుడు దుర్మార్గుడు అని. ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడు కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఒక వడంబడికి రాయించుకున్నారు. ఈయన ఏంటంటే, ఈ ప్రహ్లాదుని పుత్రుల వల్ల నాకేమీ ఇబ్బంది రాకూడదు, వాళ్ళేమీ నన్ను అనకూడదు అని వడంబడికి రాయించుకున్నాడు. అంటే మరి వాళ్ళు సంతకం పెట్టారు, కానీ వాళ్ళని ఏమనకూడదు కదా. కానీ ఆ ప్రహ్లాదు పుత్రులు ఏ విధంగా అయితే అశ్వత్థామ పాండవ పుత్రులందరినీ సంహరించాడో ఆ విధంగా నిద్రపోతూ ఉండగా సంహరించడం జరిగింది. అదండి ఆయన గొప్పదం. ఇంద్రుడి పరిస్థితి ఇది. పైగా ఇంద్రుడు ఏం చేశాడంటే, ఇదే నేను గొప్ప పని చేశాను అనుకుని అక్కడ ప్రతధ్వనితో ఇది చెప్పాట. ఈ సంగతి ఉపనిషత్తుల్లో ఉంది. కనుక ఇదేదో నేను వీరుణ్ణేమో అనుకున్నాడు. ఇక స్వామి ఎటువంటి వారు? మన స్వామి ఎటువంటి వారు? ఇప్పుడు అతీంద్రియాయ నమః అని అంటున్నాం కదా. ఆయన ఎటువంటి వారు అంటే స్థిరమైనటువంటి ఐశ్వర్యం కలవాడు అని ఇచ్చారు. ఎవరు? వ్యాఖ్యానకారులు. ఈ స్థిరం అంటే ఏంటి అంటే శాశ్వతమైనటువంటిది. అంటే మనకి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కావాలి, అస్థిరమైనటువంటి ఐశ్వర్యం మనకొద్దు. అందుకని స్వామిని శరణాగతి చేయండి. విష్ణు సహస్రనామం చదవండి. స్థిరం ఇక్కడ చెప్పాడు కదా, స్థిర చర దుస్వభావం. ఓసారి ఉండేది పోయేది వద్దు, ఎప్పుడూ కూడా ఆ స్వామి కావాలి.
మనకి. అలాగే ఈయన కూడా స్థిరమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏంటి? అనేటువంటిది ఐం అనేటువంటిది జ్ఞానప్రదమైనటువంటి బీజం. అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. స్వ అంటే ఇక్కడ అశ్వం, ఐశ్వ అలాగే అశ్వం. అశ్వం అంటే హయగ్రీవ స్వామి. ఉద్గీత ప్రణవోద్గీత సర్వవాగీశ్వరేశ్వర సర్వవేదమయాచించ సర్వం బోధయ బోధయ అనేటువంటి స్వ అనేటువంటి అక్షరం మనకు దొరుకుతుంది. రియం అనేటువంటి పదం ఆరోగ్యం అని అర్థం వస్తుంది. అటువంటి ఐశ్వర్యం కలవాడు. అంటే ఐశ్వర్యం కలవాడు అంటే ఇక్కడ ఇంకోటి సత్యపరాక్రముడు. రెండోది సత్యపరాక్రమంతుడు అంటే రామం సత్యపరాక్రమం అంటాడు. సత్యనారాయణమూర్తి అంటాం కదా, అంటే ఆయన రక్షిస్తాడు, రక్షిస్తాను అని మాటిస్తే రక్షిస్తారు, తప్పకుండా మనల్ని రక్షిస్తారు. అందుకని ఆ శరణాగతి చేయండి. ఇప్పుడు ఆ స్వామిని శరణాగతి చేస్తే ఆయన తప్పకుండా రక్షిస్తారు. ఆయన అటువంటి స్వభావం అంట, సత్యపరాక్రమంతుడు కనుక అతీంద్రుడు అన్నారు ఇక్కడ. అందుచేత మనం కూడా స్థిరమైన ఐశ్వర్యం కొరకు మనకి, అలాగే న్యాయ మార్గంలో ధనం సంపాదించాలి, దానికోసమని మనం ఓం అతీంద్రియాయ నమః అనేటువంటిది మనం నామంతో శరణాగతి చేశాం. స్థిరమైనటువంటి ఐశ్వర్యం అనగా మనకి మంచి ఇవ్వాలి, ఆ స్వామి ఇవ్వాలి, అలాగే ఆరోగ్యం ఇవ్వాలి, అలాగే అనురాగాన్ని అంటే మనందరం ఒకరితో ప్రేమతో ఉండాలి, శత్రువులు లేకుండా ఉండాలి. ఈ శత్రువులను పోగొట్టేటువంటి వాడు కూడా స్వామే. అటువంటి విచిత్రమైనటువంటి చక్కనైనటువంటి నామం, ఈ నామం చదువుకుంటూ ఉంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అటువంటి నామం, అటువంటి విస్తృతమైనటువంటి అర్థం ఉన్నటువంటి ఈ విష్ణు సహస్రనామం, ఒక నామంతో అనేకమైనటువంటి పదాలని, అనేకమైనటువంటి శాస్త్రార్థాలని మనం తెలుసుకుంటున్నాం. పరమాత్మను ఏ విధంగా శరణాగతి చేయాలి, పరమాత్మ ఏ విధంగా రక్షిస్తాడు, ఆ రక్షించడానికి మనం చేసేటువంటి పనులు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. కనుక తప్పకుండా మనం విష్ణు సహస్రనామాన్ని చదువుకొని ఆ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి అర్థాలని తెలుసుకొని మనం ఆ స్వామిని శరణాగతి చేస్తున్నాం. ఆ స్వామి మనల్ని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు. స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.